నమస్కారం వ్యూవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్మ్యం. దారిద్ర్యానుభవము. ఒక దినము ఆకలితో కంగాలైన భార్యాపుత్రులను చూసి వారి కోసము పక్క ఊరులో ఉండు షావుకారి ఇంటిలో సమారంభమున్నది. 2 దినముల పుష్కలంగా భోజనము దొరికి సుధారణము చెందవచ్చునని వెంకటభట్టులు అక్కడికి పోయిరి. వీరి ఛిద్ర వస్త్ర విన్యాసములు మరియు అన్యమనస్కతను చూసి వీడు సామాన్యుడని ఆలోచించి షావుకారి పురోహితుడు వచ్చి అందరికీ కావలసిన గంధము తీయని ఆజ్ఞాపించెను. ఇది పరమాత్ముని ఇచ్ఛ అని ఆకలి బాధ ఉన్నప్పటికీ యథావిధిగా గంధమును తీసిరి. ఆ గంధమును వచ్చిన బ్రాహ్మణులు వంటికి రాసుకున్న వెంటనే మంటలేసి ఆర్తనాదం చేయసాగిరి. ఇంటి యజమాని పురోహితుల తప్పును అర్థం చేసుకుని శ్రీ వెంకటనాథాచార్యులకు శరణు వేడగా, వెంకటనాథాచార్యులు తమరు గంధము తీసేటప్పుడు యదృచ్ఛికంగా వేదపారాయణము చేస్తుండటం తెలుసుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా అగ్ని సూక్తమే ఉచ్చరించింది జ్ఞాపకము వచ్చెను. ఇన్ని మంది బ్రాహ్మణులకు దానివల్ల బాధ కలిగిందని చింతించుచు వెంకటనాథాచార్యులు వరుణదేవుని ప్రార్థించగా, గంధము రాసుకున్న వారందరికీ చల్లగా శైత్యము అనుభవానికి వచ్చినప్పుడు వీరు మంత్రసిద్ధులని తెలుసుకున్న అందరూ చాలా గౌరవాదరములను చూపించిరి. ఇలా దేశవరితో పొట్ట నింపుకునేది వెంకటనాథాచార్యులకు ఇష్టము లేకుండెను. ఇలా ఉండగా ఇంటిలో కొన్ని ఛిద్ర భిన్న పాత్రలను కూడా దొంగలు కాజేసిరి. అప్పుడు శ్రీ వెంకటనాథాచార్యులకు ఇంక నిశ్చితమాయెను. ఇంక సమయము వృధా చెయ్యరాదని ఆలోచించి కులగురువుల ఆశ్రయానికి పోవాలని నిశ్చయించి సుధీంద్ర తీర్థుల దగ్గర ఆగమించిరి. కుంభకోణ నగరములో వారు వెంకటనాథాచార్యులను సంతోషంగా తన దగ్గర ఉండడానికి అనుమతించిరి. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. 9వ పారాయణ.